అబ్బాయిలు అందరు రెడీయా? స్పీకర్లు, హెడ్సెట్, బ్లూటూత్ ప్రతిదీ రెడీ పెట్టుకుని ఉండండి. సాంగ్ అవుట్పుట్ అయితే అదిరిపోయిందంట. సో నేనైతే చాలా వెయిటింగ్. నాకు తెలిసి ఇంకొన్ని నిమిషాల్లో మేబీ వీడియో వచ్చేపాటికే మీరు చూసుంటారేమో. 7 గంటల 2 నిమిషాలుగా అయితే మనకి ముహూర్తం ఫిక్స్ చేశారు సాంగ్ రావడానికి. బుచ్చిబాబు కూడా మామూలు హైప్ పెంచట్లేదు. ఆ క్యాప్షన్ ఏదైతే పెట్టాడు మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. అంటే ఏదైతే కొంతమంది ఒక్క పోస్టర్ చూసి చిరుతలో ఎలా ఉన్నాడో, ఆ రోజుల్లో ఎలా ఉన్నాడో, ఆ రోజుల్లో ఎలాంటి డ్యాన్స్ పెట్టాడో, సో ఇప్పుడు అదే డ్యాన్స్ అలాంటి గ్రేస్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అని చెప్పి చాలామంది కంపేర్ చేస్తున్నారు. కోర్స్ గైస్, చరణ్ ఏంటంటే ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని సినిమాలు వచ్చినా ఆయనలో ఉండే ఉంటుంది కదా ఒక చిన్నది, చిరంజీవి గారి నుంచి ఆయనకు వచ్చిన స్వయాన గ్రేస్ ఏదైతే ఉంటుందో అది అంత ఈజీగా పోదు. డ్యాన్స్ మాస్టర్లు ఏంటంటే దాన్ని యూస్ చేసుకోవాలి. గేమ్ చేంజర్ అనే సినిమాలో అలాంటిది ఏం జరగలేదు, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఈ సినిమాలో ఆ ఛాన్సే లేదు, చాలా పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటున్నారు. మన జానీ మాస్టర్ కూడా ఒక దగ్గర చెప్పారు, సో ఇట్లాగా చికరీ స్టెప్ నేను కంపోజ్ చేసింది చాలా తక్కువ, చరణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయనంతటా ఆయన కంపోజ్ చేసింది ఎక్కువ ఉంది అని చెప్పి చాలా బాగుంది. చరణ్ గారు కూడా ఆయన వంతు శ్రమ పెడుతున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే రాబోతుందో ఇందులో కూడా చరణ్ గారు స్టెప్స్ అదిరిపోతున్నాయి. నేనైతే చాలా వెయిటింగ్ అయ్యి ఆపుకోలేకపోతున్నాను, అందుకే వీడియో అయితే పెట్టేశాను. వచ్చిన తర్వాత మళ్ళీ పడతాను. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కొన్ని నిమిషాలు అంతే. చికరీ సాంగ్లో వచ్చాయి స్టెప్స్, అన్నీ వచ్చాయి. బట్ ఇందులో రాబోయే స్టెప్స్, ఇందులో రాబోయే డ్యాన్స్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత చాలా బాగుంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈవినింగ్ పెట్టి చాలా మంచి పని చేశాడు. ఇదేదో డే టైం అనుకోండి, మళ్ళీ పర్సనల్గా నా ఒక్కడి కోసం నాకు మళ్ళీ టైమింగ్ సెట్ అవ్వకదంతా ఉంటుంది. బట్ ఈవినింగ్ చాలామంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఏదో పనులైనా పక్కన పెట్టి ఓన్లీ సాంగ్ కోసం ఎదురు చూసే ఆ ఒక్క టైం పీరియడ్ ఉంటుంది కదా, 7 o'clock చాలా మంచి ముహూర్తం అనుకోవచ్చు. చూద్దాం గైస్. ఇన్స్టాగ్రామ్లో ప్రతి దగ్గర ఆల్రెడీ మనకేంటంటే ఒక పోస్టర్ అయితే ట్రెండ్ అవుతుంది ఆల్రెడీ. సో లాంగ్ హెయిర్, ఆ స్టాండింగ్ స్టిల్, అంతే. చాలామంది హీరోలు అది డ్రీమ్ అనుకుంటారు, అది ఎలాగైనా అచీవ్ చేయాలి, ఏఐలు వాడతారు, విఎఫ్ఎక్స్లు వాడతారు అలాంటి స్టిల్స్ కోసం. బట్ చరణానికి అవేం అవసరం లేదు, ఎలాంటి ఎడిటింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, న్యాచురల్గా పడతాయి ఇలాంటివన్నీ కూడా. సో ఇంకెక్కువ మాట్లాడేస్తున్నాను, సాంగ్ రానియండి, ఫుల్గా మాట్లాడదాం. స్టే ట్యూన్.